అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. నిన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ వీళ్ళందరూ కలిసి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులతో మొత్తం ఈ ముచ్చటించడం జరిగింది. అయితే మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక ప్రశ్న మాత్రం లేవనెత్తారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టారు. సో దాన్ని పథకాన్ని మార్చి తల్లికి వందనం కింద కూటమి ప్రభుత్వం పెట్టింది. అయితే తల్లికి వందనం సంబంధించి 15,000 రూపాయలు ఎప్పుడు వేస్తారని చెప్పి నిన్న చాలామంది పేరెంట్స్ని చంద్రబాబు నాయుడు గారు అడగడం చూసాం. సో ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటన్నా? నిజం 6 నెలలు అయిపోయింది, ఇస్తా అన్నారు తల్లికి వందనం. సో మేబీ సంక్రాంతి తర్వాత ఏమన్నా అది అమలు జరగవచ్చేమో. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన కూడా అమ్మఒడి సంక్రాంతి తర్వాతే అమలు చేసింది. మేబీ ఈ ప్రభుత్వం కూడా ఆ ఆలోచనలో ఉండొచ్చు. ఎందుకంటే అంటే అది చేసింది కదా మేము కూడా అదే చేస్తామనే ఆలోచన కాదు, కానీ కొన్ని లోపాలు ఈ విద్యా వ్యవస్థలో కానీ లేదా గత ప్రభుత్వం చేసిన లోపాలను కానీ సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అవి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకుంటూ అదేవిధంగా ఖజానాని ఏ విధంగా నింపాలి, దాని ద్వారా ప్రజలకు మనం ఇస్తానన్న పథకాలు ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద ప్రతిరోజు ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అది మనకు కనిపిస్తూ ఉంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే నన్ను ఎవరో చూడలేదు అనుకుంటుందంట. ఈరోజు వైసీపీ తీరు కూడా అంతే. గత 5 ఏళ్లలో వీళ్ళు అమ్మఒడి అని చెప్పి దోచుకున్న సొమ్ము అంత ఇంత కాదండి. ఆఖరి సంవత్సరం వాళ్ళు అమ్మఒడి ఇవ్వాల, మొదటి సంవత్సరం ఇవ్వాల. అంటే వాళ్ళు ఇచ్చింది ఎన్నేళ్ళు అండి? 3 ఏళ్ళు. లేదు పోనీ 4 ఏళ్ళు ఇచ్చారు అనుకుందాం. పోనీ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే 4 ఏళ్ళు ఇచ్చారు అనుకుందాం. నాకు తెలిసైతే 4 ఏళ్ళు ఇవ్వాలా. 2020లో ఇచ్చారండి, 21లో ఇచ్చారు, 23లో ఇచ్చారు, 24 కూడా ఇవ్వాల. 3 ఏళ్ళు వాళ్ళు ఇచ్చింది. ప్రభుత్వం మారిపోయింది కాబట్టి. సో ఆ 3 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన 3 ఏళ్ళు చూసుకున్నాం. మొదటి సంవత్సరం 15,000 అన్నారండి. తర్వాత క్లీనింగ్ చేస్తున్నారు చూసారా, మరుగుదొడ్లు, ఈ మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పి 14,000 వేయడం మొదలుపెట్టారు. మరి ఆ 1,000 రూపాయలు ప్రభుత్వ ఖజానా కట్ చేసుకుంది, కానీ లెక్కల్లో చూస్తే మేము 15,000 ఇచ్చామనే చెప్పుకుంటున్నారు. మరి ఆ 1,000 రూపాయలు మెయింటెనెన్స్ కట్ చేస్తున్న ఆ డబ్బుల్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద కట్ చేశారా లేదా అనేది ఎవరికీ తెలియని ప్రశ్న. 3వ సంవత్సరం ఇంకొక 1,000 పెంచి 2,000 కట్ చేయడం మొదలుపెట్టింది. ప్రతి పేరెంట్ దగ్గరికి మేము 15,000 ఇస్తున్నాము, అందులో 2,000 పాఠశాల మెయింటెనెన్స్కి మీరు ఇవ్వాలి. సో అందుకే మేమే కట్ చేసి మీకు 13,000 అకౌంట్లో వేస్తామని చెప్పి 13,000 వేసింది. ఇక ఆఖరి సంవత్సరం అట్లా ఊసేలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేదోటి చేసేదోటి. మొదటి సంవత్సరం 1,000 రూపాయలు కట్ చేసుకున్నాడు, తద్వారా కొన్ని వేల కోట్లు అర్జించాడు. ఆ డబ్బులు ఏమని ఎవరికి తెలియదు. రెండోసారి అంటే ఇక్కడ రెండోసారి అంటే ఆయన కట్ చేసిన 2వ సంవత్సరం అంటే 2019లో అధికారంలోకి వస్తే 2023లో ఆయన కట్ చేసింది ఎంత అంటే 2,000 రూపాయలు. మరి ఆ 2,000 రూపాయల ద్వారా ఇన్ని వేల కోట్లు ఆయన అర్జించాడు, ప్రభుత్వం అర్జించుంటుంది. మరి ఆ డబ్బంతా ఏమైపోయింది? సరే రంగులు వేసాము, స్కూల్ని మౌలిక సదుపాయాలన్నీ కల్పించాము, ఆ డబ్బులు దానికి వెచ్చించావు అని అన్నావు, బాగానే ఉంది. ఏదైతే అమ్మఒడి అని పేరు చెప్పి స్కీమ్ పేరు పెట్టుకోవడం ఎందుకు? అది నీ బాధ్యత కదా. స్కూళ్ళని డెవలప్ చేయాల్సిన బాధ్యత నీది. నీకు అమ్మఒడి 15,000 ఇస్తాను అని చెప్పినప్పుడు దాంట్లోంచి నేను మెయింటెనెన్స్ కట్ చేస్తానని ప్రభుత్వం చెప్పలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు కదా. వచ్చిన తర్వాత కట్ చేసావు, అడిగితే కేసులు పెట్టు, ధైర్యం చేయక అడగని వాళ్ళు చాలామంది. ఏదో వచ్చిందంత చాలు అని సరిపెట్టుకున్న వాళ్ళు కొన్ని వందల వేల లక్షల మంది ఉన్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అలా చేయట్లా, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్తూ ఉంది. ముందు డిఎస్సి అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది, కసరత్తులు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఉచిత శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది ఎన్నో నియోజకవర్గాల్లో. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ గారే ఉన్నారు, ఆయనే సొంతంగా ఉచితంగా నేనే కోచింగ్ ఇస్తాను డిఎస్సి విద్యార్థులు కానీ ఆయనే ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక ఆ తర్వాత స్కూళ్ళకి సంబంధించి ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉంది. స్కూళ్ళతో అంతర్జాతీయ సంస్థల్ని లింకప్ చేసుకుంటూ
ఆ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు లేదంటే ఆ సంస్థలకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళని స్కూళ్ళకి డైరెక్ట్ చేసి వాళ్ళు ఏం నేర్పించగలరు, పిల్లలు ఏం నేర్చుకోగలరు, వాళ్ళకి ఏ విధంగా నేర్పితే పిల్లలకు అర్థమవుతుంది అనే విధానాన్ని తీసుకురావడం, అంతర్జాతీయ సంస్థలని ప్రభుత్వ పాఠశాలలకి కళాశాలలకి అటాచ్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మనం ఇటీవలే చూసాము, పేరెంట్స్ మీటింగ్తో పాటు పోలీసులను కూడా అందులో కలిపి పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనేది అందరి ఆధ్వర్యంలో తెలిసేలా చేశారు. దాంట్లో ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేశారు, విద్యాశాఖ మంత్రి పార్టిసిపేట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేశారు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేశారు, ఎంపీలు పార్టిసిపేట్ చేశారు, మంత్రులు పార్టిసిపేట్ చేశారు. అంటే ఒక్కొక్క స్టెప్పు పిల్లలకి నువ్వు డబ్బులు ఇచ్చే ముందు వాళ్ళకి ఏది ముఖ్యం ఏది ఇంపార్టెంటు అనేది ఆలోచించి చేసుకుంటా వెళ్ళడం కరెక్టా? నేను 15,000 ఇస్తానన్నాను కదా అని చెప్పి నీకు అకౌంట్లో 15,000 వేసేసి ఇవన్నీ వదిలేయడం కరెక్టా? ఒక్కోటి చేసుకుంటా వస్తుంది. ఖజానాను ఖాళీ చేశారు, అప్పులు ఊబులో నింపేశారు. మరి ఖజాలోకి ఎంతో కొంత ఒక రూపాయి వస్తేనే కదా నీకు నేను ఇస్తానన్న రూపాయి ఇవ్వగలను. ఆ రోజు హామీ ఇచ్చా, నీకు 15,000 ఇస్తాను, నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను ఇస్తాను అన్నా. ఆ మాట మీద కట్టుబడే ఉన్నాను కదా. దాన్ని పక్కన పెట్టేసి నేను అది ఇవ్వను అని ఎక్కడా మాట్లాడలేదు కదా, ఏ మంత్రి అనలేదు కదా. జరుగుతుందండి, దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. నువ్వెలా ఇచ్చావో, నువ్వెలా ప్రభుత్వాన్ని పరిపాలించావో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అలాంటి స్థితే కదా. ఇంకొక రకంగా చెప్పాలి అంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కొంతలో కొంత 100 కోట్లు 400 కోట్లు 600 కోట్లు కొన్ని అంత అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ అయితే ఖజానాలో ఉన్నాయండి. దాన్ని ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుని ఉండటం అయితే ఈరోజు లాభాల్లో ఉండేది రాష్ట్రం. అట్లన్నింటినీ పక్కదారి పట్టించేయడం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ఈరోజు అప్పుల ఊబులో మునిగిపోయింది. దాన్ని పైకి తేల్చాలి అంటే కొంత సమయం పడుతుంది. దానికి ప్రతి ఒక్కరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు విమర్శ చేసేది వైఎస్ఆర్సీపీ నాయకుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త తప్ప సామాన్య ప్రజలు ఎవ్వరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్ల. ఎందుకు ప్రశ్నించట్లేదంటే ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ ఇది ఆ ప్రభుత్వానికి ఇవ్వాలి. మనం టైం ఇవ్వకుండా అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పి నాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వెంటనే దాడి చేసేస్తే ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. తద్వారా చేయాల్సిన పరిపాలన పక్కన పడేసి ఈ సెల్ఫ్ డిఫెన్స్ని కాపాడుకునే ప్రయత్నంలోనే కాలయాపన జరిగిపోతుంది. రాష్ట్రానికి జరగాల్సిన అభివృద్ధి కుంటుపడిపోద్ది. సో అది ప్రజలందరికీ తెలుసు కాబట్టే ఈరోజు ప్రభుత్వం ఒక దారిలో వెళ్తుంది, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి దానికి సహకరించే ప్రజలే ఈరోజు నాకు కనిపిస్తున్నారు తప్ప దానికి అడ్డుపడాలనే ఆలోచన ఉన్న ఏ ఒక్క సామాన్యుడు కూడా నాకు ఈరోజు వరకు తారసపడలేదు. మీరు చెప్పింది బాగానే ఉందన్న, కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి అమ్మఒడి ఇచ్చేసేవాడు, 15,000 రూపాయలు అకౌంట్లో పడిపోయి కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం లేట్ చేస్తుందని మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి 10,000 వేసేవాడు అంటారా? 15,000 నేను ఇంతకుముందు వీడియోలో చెప్పే మీకు, జగన్మోహన్ రెడ్డి ఉంటే అమ్మఒడి పడేదంట కదా, ఆ పథకం పడేదంటగా, ఈ పథకం పడేదంటగా అంటే ఆయన నేను పథకం వేస్తానని చెప్పి లేదా ఇచ్చాను అని చెప్పి గొప్పలు చెప్పుకున్నది 3 ఏళ్లే. ఆయన ఇచ్చిన పథకాలు 3 ఏళ్ళు. ఏ పథకమైనా చూసుకోండి, 3 ఏళ్ళు ఆయన ఇచ్చింది. ఏదైనా 1 పథకం 4వ సంవత్సరం ఇచ్చి ఉంటాడేమో, కానీ ఆయన మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ ప్రజల ఖాతాల్లోకి వేసింది ఆ 3 ఏళ్ల పాటే. అందులో కూడా ఆ కోత ఈ కోత లేదంటే ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని చెప్పి కట్ చేసుకుని ఆయన వేయాలనుకున్న అమౌంట్ వేసాడు తప్పితే ఆయన చెప్పిన అమౌంట్ ఎక్కడ ఎవరికి వేయలేదు. నేను ఇంతకుముందు ఇదే వీడియోలో ఇంతకుముందు చెప్పాను, నేను ఆయన జనవరి దాటాకి ఇచ్చాడు పథకం అనేది. జగన్ ఉండంగా అమ్మ ఓడిస్తాడు, ఆ ఓడిస్తాడు, ఈ ఓడిస్తాడు, లేదా ఆ పథకం ఇస్తాడు, ఈ పథకం ఇచ్చేవాడు, అది ఇచ్చేవాడు, ఇది ఇచ్చేవాడు అని చెప్పి ఈరోజు ఎవరో ఆలోచించట్లా. ఆయన ఇస్తే ఇచ్చుండొచ్చండి, ఇవ్వలేదన్న మాట మనం ఎందుకు మాట్లాడాలి? మనం ఎందుకు బ్యాడ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో? సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పథకాలు ఇచ్చారు, అధికారంలో ఉండుంటే ఇప్పుడు ఈ పాటికి ఇచ్చేసేవాళ్ళు అనుకుందాం. పథకం ఒకటే కాదు కదా, ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవాలన్నా ఈరోజు 3,000 వేస్తే తెల్లారిపాటికి అయిపోతాయండి.
దానివల్ల నీ భవిష్యత్తుకి ఏంటి ఉపయోగం? నీ పిల్లల భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఈరోజు నీకు 3,000 ఇస్తే నీకు ఇంట్లో ఉన్న ఖర్చులకి ఆ రోజుకి ఉపయోగపడుతుంది. సంవత్సరానికి ఒకసారి వేసే 10,000, 13,000, 15,000 కావచ్చు. ఆ రోజుకి ఉపయోగపడుద్ది, లేదంటే ఆ వారానికి, ఆ నెలకు ఉపయోగపడుద్ది. మిగిలిన 11 నెలల పరిస్థితి ఏంటి? అది ఎవరు ఆలోచించట్లేదు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు ఇస్తానన్న ఈ తల్లికి వందనం పథకం ఇంకా అకౌంట్లో జమ చేసి ఉండకపోవచ్చు. దానికన్నా 100 స్టెప్పులు వాళ్ళు ముందుకేసి ఆ పథకం కన్నా పిల్లల భవిష్యత్తుకి ఏది ఇంపార్టెంటు అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. అది మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటా, ఇంప్లిమెంట్ చేసుకుంటా ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అది ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటే మా అకౌంట్లో డబ్బులు వేసేవాడు కదా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరు అని నేను అన్నగాని చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే డబ్బే ఇంపార్టెంటు, ఈరోజు గడిస్తే చాలు అని అనుకునేవాడు మేబీ అలా అనుకొని ఉండొచ్చు. కానీ నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నాకులాగానే రేపు నా పిల్లోడు కూడా కష్టపడాలా అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో మరి అలా కష్టపడకుండా భవిష్యత్తు సుఖంగా ఉండే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది తప్పితే, సో జగన్మోహన్ రెడ్డి ఉంటే అమ్మఒడి వేసేవాడు, అది వేసేవాడు, ఇవన్నీ ట్రాష్ అండి. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ అన్న.